హాయ్ వివర్స్, వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. గుడ్ మార్నింగ్ అందరికి కూడాను. ఈరోజు ఒక డిఫరెంట్ వీడియో తోటి, అంటే ఇట్స్ కంప్లీట్లీ 1 to 5 years ఏజ్ ఉండే పేరెంట్, అంటే పిల్లలు ఉండే పేరెంట్స్కి, అంటే 1 నుంచి 5 సంవత్సరాల లోపు వయసు ఉండే పిల్లలు ఎవరికైతే ఉంటారో ఆ పేరెంట్స్కిను, అలాగే కిండర్ గార్డెన్ స్కూల్స్లో నర్సరీ నుంచి యూకేజీ వరకు పనిచేసే టీచర్స్కి, అక్కడ ఉండే అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, అకాడమిక్ హెడ్స్ కావచ్చు, ఎవరికైనా కానీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మరి దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు. దీంట్లో మీకు ఒక మంచి విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. డోంట్ స్కిప్ ఇట్, వాచ్ కంటిన్యూస్లీ. ఈరోజు మరి అందరూ చూసుకున్నట్టయితే కిండర్ గార్డెన్ స్కూల్స్లో, అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉండే స్కూల్స్లో, లేదా 1 నుంచి 6 సంవత్సరాల లోపు లేదా 5 సంవత్సరాల లోపు వయసు ఉండే పిల్లల్లో కొన్ని డిఫరెంట్ డిజబిలిటీస్ని, అంటే ఒక వ్యత్యాసాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఓల్డెన్ డేస్లో మనకి ఇవన్నీ ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి అందరికీ అంత డయాగ్నోసిస్ తెలియదు కాబట్టి ఏదో వాటిని డిఫరెంట్గా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్ ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో అన్నిటికీ ఒక డయాగ్నోసిస్ ఉంది. అన్ని రకాల వాటికి డిజబిలిటీస్కి మనకు ఐడెంటిఫై చేసి వాటికి కావాల్సిన రెమెడియల్ మెజర్స్ మనం తీసుకునేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. మరి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఆటిజం లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏంటి, అసలు ఈ ఆటిజం అనే ఇదొక వ్యాధ లేక ఇది ఒక ఒక డిజబిలిటీనా, ఇది ఏమన్నా అంటువ్యాధిలాగా తయారవుతుందా అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. దయచేసి స్కిప్ చేయొద్దు. ఆటిజం అనేది తరచుగా మనము 1 to 6 years లేదా 5 years ఏజ్ ఉండే పిల్లల్లో వినే మాట. ఈ ఆటిజంతో పాటు నెక్స్ట్ ఒక డిజబిలిటీ కూడా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. దాన్నే మనము ADHD అంటాం. అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేది ఇది ఒక సెకండ్ ఒక డిజబిలిటీ చిన్నపిల్లల్లో మనం చూసేది. ఇప్పుడు మీరు మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ఈ ఆటిజం కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆటిజంని ఇంతకుముందు పాత రోజులలో తెలుగులో మూగ వ్యాధి అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు అలాంటి భాషను ఎవరు ఉపయోగించలేదు. బికాస్ దీనికి చాలా రకాలటువంటి రెమెడియల్ మెజర్స్ వచ్చాయి, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, కౌన్సిలింగ్ థెరపీస్ చాలా రకాలుగా ఉన్నాయి. దీని నుంచి ఇంకా మీకు క్లియర్గా ఎలాబొరేట్ చేసి చెప్తాను నేను. మన భారతదేశంలో ఇప్పుడు మనం చూసుకుంటే ఆటిజం కేసులు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఒక 68 మంది పిల్లలకి చూసుకుంటే ఒకరు చొప్పున ఈ ఆటిజం కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా బాయ్స్కి గర్ల్స్కి ఇది డిఫరెన్స్ ఉందండి. మళ్ళీ బాలికల్లో కూడాను బాలురు ఎక్కువ శాతం ఈ ఆటిజం కేసెస్కి గురవుతున్నారు. అలాగనే గర్ల్స్ మరి తక్కువ శాతం, అంటే అది 3:1 రేషియోలో ఉంది. అంటే 3 అబ్బాయిలు ఉంటే ఒక అమ్మాయి ఒక పాపకి ఈ ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంది. అసలు ఈ ఆటిజం అంటే ఏంటి, మరి ఆటిజం గురించి ఎందుకు పేరెంట్స్ ఇంతలా వరి అవుతున్నారు, మరి దేశంలో ఈ ఆటిజం కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ఆటిజం అనేది ఈ బ్రెయిన్లో ఉండే చిన్న డిఫరెన్సెస్ వల్ల, ఆ ఇంప్రాపర్ కోఆర్డినేషన్ వల్ల వచ్చే ఒక చిన్న డిజార్డర్ అండి. ఇది వ్యాధి కాదు, ఇట్స్ నాట్ ఏ డిసీజ్. ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ ఎ డిజార్డర్. అంటే మనకు జన్యుపరంగా మన బాడీలో ఉండే జీన్స్లో కొంత జరిగే మ్యూటేషన్స్ లేదా ఉత్పరివర్తనాలు అంటారు. మనము ఈ విధంగా జరిగే ఒక చేంజెస్ని, లేదా వంశపరంగా కొంచెం ఇంతకుముందు మన యాన్సెస్టర్స్ ఎవరికైనా ఉన్నా కానీ ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చే విధంగా ఉంటుంది ఆటిజం అనేది. అంటే మన బ్రెయిన్లో ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, అంత ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల పిల్లల్లో ఉండవలసినటువంటి ఏదైతే ఈ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా డెవలప్ అవ్వవు. ఇది ఫస్ట్ పేరెంట్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈవెన్ స్కూల్స్లో పనిచేసే చిన్నపిల్లలు పనిచేసే టీచర్లు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అంటే పిల్లవాడిని చూడగానే ఈ పిల్లవాడికి అన్నీ సజావుగా ఉన్నాడా, అంటే అన్ని యాక్టివిటీస్లో ప్రాపర్గా పార్టిసిపేట్ చేయగలుగుతున్నాడా, ల్యాక్ ఆఫ్ పార్టిసిపేషన్ ఉందనే విషయాన్ని ఖచ్చితంగా అందరూ గమనించుకోవాలి. మరి ఈ ఆటిజంకి నెక్స్ట్ సెకండరీ మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఈ సోషల్ కమ్యూనికేషన్. అంటే పబ్లిక్లో అందరితో అసలు వాళ్ళు ఒకలాగా ఉండడం అనేది కుదరదు చిన్న ఆటిజం ఉండే పిల్లలకి. దీన్ని బట్టి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పేరెంట్స్కి ఈజీగా. ఎందుకంటే ఈ సోషల్ కమ్యూనికేషను, అంటే అందరి మధ్యలోకి వెళ్ళి మాట్లాడడం కానీ, కంటి చూపులు అంటే ఒక స్ట్రైట్గా కళ్ళల్లోకి చూడడం కానీ ఈ పిల్లలు చేయలేరు. అలాగనే కొన్ని స్పెసిఫిక్ రియాక్షన్స్ వీళ్ళల్లో పర్టికులర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్నే మనము రిపీటెడ్ బిహేవియర్ కూడా అంటాం. ఎందుకంటే ఒకే పనిని తిరిగి చేయడము, అలాగనే డిఫరెంట్ ఏదైనా లైటింగ్కి వాళ్ళ కళ్ళు చూడలేకపోవడం ప్రాపర్గా, ఈ కొన్ని విషయాలకి వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. అలాంటి పిల్లల్లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు కొంచెం డౌట్ వ్యక్తం చేసుకొని దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం వలన ఇమీడియట్గా ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేయబడుతుంది.
ఈ ఆటిజం అనేది యాక్చువల్గా ఇప్పుడు చెప్పాను కదండి, దిస్ ఈజ్ కాల్డ్ చైల్డ్ విత్ సమ్ డిజబిలిటీ. దీన్ని మనము చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ అని కూడా అంటాం. దానికోసంగా భారతదేశంలో స్పెషల్ స్కూల్స్ అని, స్పెషల్ ఎడ్యుకేషన్ అని చాలా స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ మన ఆంధ్రాలో కూడా రీసెంట్గా చాలా స్కూల్స్ని, చాలామంది టీచర్స్ని కూడా దానికి ఇవ్వడం జరిగింది. మరి ఆటిజము లైఫ్ లాంగ్ ఉంటుందా పిల్లలకి, లేదా ఆటిజంకి అసలు కారణాలు ఏంటి, ఆటిజంకి ట్రీట్మెంట్ ఉందా లేదా అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మరి ఈ ఆటిజంకి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు, అదే నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఈ ఆటిజం అనేది ఆల్రెడీ నేను చెప్పానండి, ఇది కంప్లీట్గా దిస్ ఇస్ ఎ డిసార్డర్, ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. ఇది వ్యాధి కాదు. వ్యాధి అంటే బ్యాక్టీరియా వలనో, వైరస్ వలనో, లేదా సమ్ అదర్ పారాసైట్స్ వలనో వచ్చేదాన్ని మనం వ్యాధులు అంటాం. ఇది వ్యాధి కాదు, డిజార్డర్. డిజార్డర్ అంటే మన జీన్స్ లేదా మన బ్రెయిన్ కోఆర్డినేషన్లో ఉండే మార్పుల వలన, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వలన వచ్చే చేంజెస్నే మనం దీన్ని అంటున్నాం. మరి పిల్లలు సోషల్గా కమ్యూనికేషన్ చేయకపోవడము, అలాగనే వాళ్ళ యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉండడము, దీన్ని మనం మెయిన్గా చూసుకుంటే ఎకోలేలియా అంటాం. ఎకోలేలియా అంటే ఒక ఫ్రేజెస్ రిపీటెడ్గా చెప్తారు పిల్లలు. రిపీటెడ్గా అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు మనకు అనుకున్న దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పిల్లవాళ్ళు కనుక మీరు ఈ టాయ్ నీకు నచ్చిందా అని అడిగారు అనుకోండి, వాళ్ళు జస్ట్ వరకు టాయ్ 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 అంటుంటారే కానీ నచ్చిందా లేదని చెప్పరు. వాళ్ళకి అది ఆ బిహేవియర్ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు మీరు వాళ్ళు జస్ట్ ఒకే వర్డ్ని కంటిన్యూస్గా మాట్లాడటము ఈ విధంగా చేస్తూ ఉంటారు పిల్లల్ని. సో మీరు ఈ విధంగా కనిపెట్టు. మరి దీనికి రీజన్స్ అనేవి నేను చెప్పానండి. మెయిన్గా జీన్స్లో ఈ చేంజెస్, మ్యూటేషన్స్ కలగడము, అదేవిధంగా ఇన్హెరిటెంట్గా కొంత రావడము, అదేవిధంగా బ్రెయిన్లో జరిగే డిఫరెన్సెస్కి ఈ మెయిన్ రీజన్స్ అయితే ఈ ఆటిజంకి ఇదేగా. ఆటిజం అనేది ఒక సింగిల్ వర్డ్. దీన్ని సైంటిఫిక్గా మనం పిలవాలి అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది దీనికి ఉండే రెండో నేమ్ అండి. ఈ ఆటిజం అనేది ఏ ఏజ్లో వస్తుంది పిల్లలకి అనేది చాలామంది పేరెంట్స్ పెద్ద క్వశ్చన్. ఆటిజం అనేది బై బర్తే వస్తుందండి, కానీ దీని సిమ్టమ్స్ మీరు కనుక్కోవడానికి టైం పడుతుంది. కొంతమంది పిల్లల్లో 12 months లోపే ఆ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ అవుతాయి బయటికి. కొంతమంది పిల్లల్లో 24 months, 36 months, 48 months ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్లో ఈ యొక్క లక్షణాలను మనం కనుక్కోవడం జరుగుతుంది. నేను స్కూల్స్లో చాలామంది పిల్లల్ని చెక్ చేసేవాడిని. యాక్చువల్గా నాకు ఎందుకో బై ఇన్నెట్గా అది వచ్చిందనుకుంటున్నాను. స్కూల్స్లో ఎక్కువ సంవత్సరాలు పనిచేయడం వలన నా దగ్గరికి చాలామంది పేరెంట్స్ వచ్చేవాళ్ళు. నేను రాదర్ దాన్ ద పేరెంట్ చైల్డ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. నేను వన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత విత్ ఇన్ 5 minutes ఐ యూజ్ టు టెల్ టు పేరెంట్ హీ ఈజ్ నాట్ ఎ నార్మల్ చైల్డ్, హీ ఈజ్ అ చైల్డ్ విత్ సమ్ స్పెషల్ నీడ్స్. వాళ్ళు అప్పుడు వండర్ అయిపోయేవాళ్ళు, సార్ మీరు ఎట్లా కనుక్కున్నారు అంటే మా పిల్లవాళ్ళకి మాకే తెలియదు పెద్దగా. అంటే నేను విత్ ఇన్ 5 minutes యాజ్ ఎ టీచర్గా వీ కెన్ చెప్పొచ్చు, మనం ఈజీగా అసెస్ చేయొచ్చు. అదేవిధంగా ఇట్లా స్కూల్స్లో టీచర్స్ కూడా ఈ సిమ్టమ్స్ అని ఎలా ఉంటాయంటండి, చిన్నపిల్లలు మీరు చూసుకుంటే 1 to 2 years వాళ్ళ పేరు పిలిచినప్పుడు వాళ్ళు ఆ పేరుగా రెస్పాండ్ కారు. వాళ్ళకి వినిపిస్తుంది బట్ దే డోంట్ రెస్పాండ్ బికాజ్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ సిమ్టమ్. రెస్పాండ్ కారు. అలాగనే కొంచెం డిఫరెంట్గా మన కళ్ళల్లోకి చూడరు. ఏదైనా ఇచ్చినా వాళ్ళు హోల్డింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఈ ఏడిహెచ్డి కనుకుంటే ఇంకా అటెన్షన్ డెఫిసిట్ వాళ్ళు అసలు ఉండరు మన దగ్గర. ఒక ముద్ద అన్నం పెట్టేలోపు ఇంకో బెడ్రూమ్లో పోయి దాక్కొని ఉంటారు. అక్కడికి పోతే మళ్ళీ ఎక్కడికో పరిగెడతారు. సో ఒక చోట ఉండరు. ఇవన్నీ కూడా ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ కనుక పిల్లల్లో ఉంటే డెఫినెట్గా మీరు ఆ పిల్లల్లో ఏదో ఒక డిఫరెంట్ ఉందని చెప్పి మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఒక డిజబిలిటీ ఉందని అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు నార్మల్ చిల్డ్రన్ కాదు, వీళ్ళకి కొంత మనం ఒక డిఫరెంట్ ఇన్పుట్స్ ఇవ్వాలనే విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియో నేను 1 to 5 years ఏజ్ ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. చాలామంది పిల్లలు వాళ్ళగా పరిగెడుతూ ఉంటే మా పిల్లవాడు సూపర్ హైపర్ యాక్టివ్, సూపర్ అది ఇది అనుకుంటారు కొంతమంది. కానీ ఇది కాదండి, అది అబ్నార్మాలిటీ. అబ్నార్మాలిటీ అంటే నార్మల్కి ఆపోజిట్ వర్డ్. సో ఈ విధంగా మీరు పిల్లల్ని అసెస్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో పిల్లల్ని పెంచడానికి, ఒక మంచి సిస్టంలో పిల్లల్ని ఉంచుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. మరి ఆటిజం పిల్లలకి స్కూల్లో నార్మల్ స్కూల్లో చేర్చవచ్చా? 100% ఇది పెద్ద క్వశ్చన్ అండి. చాలామంది పిల్లలకి, నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్ని కాబట్టి చెప్తున్నాను, చాలామంది పిల్లలు మా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, మా పిల్లవాడు అబద్ధాలు ఆడతారు కొంతమంది పేరెంట్స్ అయితే, మా పిల్లవాడు సూపర్ సార్ అది ఇది చెప్తారు. యాజ్ ఏ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్, అకాడమిక్ హెడ్, ఐ కెన్ ఈజీలీ ఫైండ్ హౌ ద చిల్డ్రన్ ఈస్. మరి ఇలాగ మనం పిల్లల్ని ట్రేస్ అవుట్ చేసినప్పుడు పేరెంట్స్ చెప్పే విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, లేదంటే వీడు చాలా మంచి పిల్లవాడు, బాగా చేస్తారు, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్ కాదు. నేను పేరెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఒక పిల్లవాడికి స్పెషల్ ఇన్పుట్స్ కావాల్సినప్పుడు వాళ్ళను తీసుకువెళ్ళి నార్మల్ పీర్ గ్రూప్లో అంటే వేరే ఒక గ్రూప్లో పెట్టడం వలన వచ్చే
రిజల్ట్స్ అనేవి చాలా 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 తక్కువగా ఉంటాయి. వాళ్ళకు సంబంధించి ఎక్కడైతే మన కౌన్సిలింగ్, ఎక్కడైతే మనకు ప్రాపర్ ఇన్పుట్స్ అందుతాయో అక్కడే మనం ఆ పిల్లలు ఉంచడం వల్ల వాళ్ళలో ఆ యొక్క డెవలప్మెంట్ పెరిగి ఆ యొక్క కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి ఈజీగా నార్మల్ చైల్డ్లాగా తయారవడానికి ఉపయోగపడుతుంది. అంటే there are some other schools for these autism children called as special with child needs అనే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. వాటిలో దయచేసి మీ పిల్లల్ని ఉంచడం ద్వారా మంచి యొక్క ప్రోగ్రెస్ని చాలా తక్కువ టైంలో వాళ్ళు ఎదిగి ఒక నార్మల్ చిల్డ్రన్తో పాటు వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్ని గడపడానికి అలవాటు పడతారు. ఈ 1964 and 66 టైంలో కొఠారి మిషన్, కొఠారి యాక్చువల్గా ఒక కమిటీ, కొఠారి కమిటీ దీనికి ఎడ్యుకేషన్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కావాలని, ఇలాంటి చిల్డ్రన్కి కొంత స్పెషల్ నీడ్స్ ఉండాలని చెప్పి వాళ్ళు రికమెండ్ చేశారు. అప్పటి నుంచి మన కంట్రీలో స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే మీరు వేరే రకంగా అనుకోవద్దండి. నో, డెఫినెట్లీ వాళ్ళకి ఎప్పుడైతే డిఫరెంట్ ఇన్పుట్స్ కావాలో అక్కడ ఉండే విద్య అనేది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళు నార్మల్ పీపుల్ మధ్య ఉండడం వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది. అది మన పిల్లలకి ప్రాబ్లం, అక్కడ ఉండే వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే మన పిల్లవాడు ఆ టీచర్ చెప్పేది నేర్చుకోలేడు. దట్ ఈస్ 100% ట్రూత్. అందువల్ల దయచేసి ఈ విషయాన్ని పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. మరి ఆటిజంకి ట్రీట్మెంట్ అనేది ఉందా లేదనుకుంటున్నారా మీరు? ఆ విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ ఆటిజంకి అనేది క్యూర్ అనేది లేదండి. క్యూర్ అంటే పర్మనెంట్ సొల్యూషన్. అది క్లియర్ అయ్యేదైతే మనం క్లియర్ చేయలేం, యాక్చువల్ క్యూర్ చేయలేం, పర్మనెంట్గా క్యూర్ చేయడం కుదరదు. కానీ దెర్ ఈజ్ ఏ రెమెడీ ఫర్ దిస్, దెర్ ఈజ్ ఏ వాట్ ఐ కెన్ సే ట్రీట్మెంట్ ఫర్ దిస్. మెడికల్ ట్రీట్మెంట్ కంటే కూడా దీనికి బిహేవియరల్ కౌన్సిలింగ్ కానీ నార్మల్ కౌన్సిలింగ్ కానీ చాలా ఉపయోగపడుతుంది. అంటే మెడిసిన్ ఇవ్వడం వల్ల దెర్ విల్ నాట్ బి మచ్ చేంజ్. బట్ కొన్ని విషయాలలో ఈ ఆటిజం ఉండే పిల్లలకి ఒక డిఫరెంట్ సిమ్టమ్స్ లైక్ ఇన్సోమ్నియా కానీ, ఒక ఏదన్నా డిఫరెంట్ ఇంకా ఒక బాడీలీ చేంజెస్ వచ్చినప్పుడు మాత్రం మెడిసిన్ విత్ బిహేవియరల్ థెరపీ ఆర్ బిహేవియరల్ కౌన్సిలింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మియర్లీ మెడిసిన్ కానీ వాడడం వలన ఈ ఆటిజం అనేది క్యూర్ అవ్వదు. దీనికి సపరేట్గా సైకియాట్రిస్ట్ కానీ, సైకలాజికల్ కౌన్సిలర్స్ కానీ, మాలాంటి ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ కానీ పిల్లల్ని ప్లస్ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేయడం వల్ల ఎలాంటి మంచి పద్ధతులు ఫాలో అవ్వడం ద్వారా పిల్లలు ఈజీగా కమ్అట్ ఆఫ్ బయటకు వచ్చేసి ఒక రొటీన్ లైఫ్ని గడపడానికి ఇష్టపడతారు అనేది మనం ఆలోచించుకోవచ్చు. అలాగనే ఇది లైఫ్ లాంగ్ ఆటిజం అనేది ఉన్నప్పటికీ బై ద ఏజ్ గ్రాడ్యువల్గా విత్ ద అటైన్ సమ్ సర్టెన్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత దే ఆల్మోస్ట్ 90% దే బికమ్ నార్మల్. బట్ ఓన్లీ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఆటిజం స్టూడెంట్స్ చాలా ఇంటెలిజెంట్స్గా ఉంటారు. ఇప్పుడు కూడాను చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ సోషల్లో ఇంటరాక్ట్ అవ్వలేరు, పబ్లిక్లో బాగా మాట్లాడలేరు, ఐ కాంటాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది, రిపీటెడ్గా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మనం ఎంత పెద్దగా అరుస్తున్నా వాళ్ళకి వినపడినట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నిజంగా వినపడుతుంది, బట్ దే డోంట్ రెస్పాండ్ టు దాట్, దే డోంట్ రియాక్ట్ టు దాట్. ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఏదో ఒక డిఫరెంట్ ట్రాన్స్లో ఉండి డిఫరెంట్గా థింక్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఉండడం వల్ల స్టూడెంట్స్ మనం కొంచెం పేరెంట్స్గా బాధపడుతూ ఉంటాం. బాధపడడం వల్ల వచ్చే యూజ్ ఏం లేదండి. దీనికి చాలా రకాలైనటువంటి మంచి కౌన్సిలింగ్స్, మంచి స్కూల్స్, మంచి ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు. సో డెఫినెట్గా దీని నుంచి మీరు బయటికి రావడం చాలా 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 ఈజీ. మరి ఈ ఆటిజం అనేది చిన్నపిల్లల్లో మనం తరచుగా చూసే వ్యాధి. చిన్నపిల్లలతో ఆగిపోదు, ముందుకు వెళ్తుంటుంది. కాబట్టి ఈ చిన్నపిల్లలప్పుడే దానికి ఉండే ఈ రెమెడియల్ మెజర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అసలు ఆలోచన లేకుండా వాళ్ళు చక్కగా మామూలు స్కూల్స్లో చదువుకొని ముందు రావడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ పేరెంట్స్కి ఒక నాలెడ్జ్ని ఇవ్వడానికి చేసే వీడియోస్ని మీరు దయచేసి ఎంకరేజ్ చేస్తారని, ఇంకా నేను ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మీ అందరూ కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.